కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు, కృష్ణా నదిలో 2 రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు, ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే? అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బంకచెర్ల కేసీఆర్ ఇచ్చేసిండు, 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు. ఇంతకు ముందే మీకు నేను చూపించిన 3000 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే అండ్ యావరేజ్ సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం 1000 టీఎంసీలు మించడం లేదు, 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటుంది అని ఆయన మాట్లాడారు. దాంట్లోనే నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా 5లో కేసీఆర్ గారు చెప్పారు, కానీ దాన్ని ఆయన చదవలేదు. చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు. అదే పేజ్ కూడా కాదు, వేరే పేజీ కాదు, వేరే మీటింగ్ కూడా కాదు, సేమ్ మీటింగ్ సేమ్ పేజ్. పారాగ్రాఫ్ 1 మనం చదివాము, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 5. అది చదవడు, అది దాస్తాడు. పారాగ్రాఫ్ 1లో కూడా ఉన్నదేం లేదు. కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయలే. మన అవసరాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు. అంతే, తీసుకోమని అన్నాడా ఎక్కడన్నా? అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్లో కింది పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ 1 చదివిండు రేవంత్ రెడ్డి, పారాగ్రాఫ్ 5 కూడా నేను చదివి వినిపిస్తా. Raised objection over the expert committee constituted by Government of India to address the issue of diversion of water from Godavari to Krishna River between the 2 states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconciliation of committee as already requested. ఇందులో చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు. అంటే మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు, వెళ్తే మేము అంగీకరించాం. ఈ కేటగరికల్లీ సెడ్ వేర్ హీ అగ్రీడ్, హీ అపోజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన క్లియర్గా మేము అంగీకరించము, మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పారాగ్రాఫ్ 5లో చెప్తే దీన్ని మాత్రం దాస్తాడు. 1000 నీ ఇష్టమునంతా తీసుకుపో, 1000 ఇచ్చి నీ ఇష్టమునంతా తీసుకో, 1000 ఆడిచ్చేది ఏంటండి? దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. పీపుల్ ఫాట్ ఫర్ వాటర్. ఉద్యమం ఎందుకు జరిగింది? తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం పోరాటం జరిగింది. అమరులు ఎందుకు అయినరు? నీళ్ల కోసం అమరులేని. నువ్వెవడి 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోవడానికి? ఎన్నో త్యాగాల పునాదుల మీద, ఎన్నో పోరాటాల మీద, ఎన్నో ఉద్యమాల మీద తెలంగాణ వచ్చింది. నువ్వు ఉద్యమం చేయలేదు కనుక, నువ్వు పోరాటం చేయలేదు కనుక దాని విలువ నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు దాని విలువ తెలియదు. ఎప్పటికైనా నీకు అసలు ఆ నీళ్ళ గురించి నీకు ఐడియా ఉంటే కదా, నీకు ఆ పోరాటాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా మాట్లాడతావా నువ్వు? ఎందుకంటే నువ్వు ఎంతసేపు అడ్డదారిలో పార్టీలు మారుకుంటూ అధికారంలోకి వచ్చినావు తప్ప నువ్వెన్నడూ ఉద్యమం చేసినోడివి కాదు. పోరాటాల విలువ నీకు తెలియదు.